హలో అండి, నేను మీ అనుష. టుడే నేను మీకు అన్నిట్లోకి సైడ్ డిష్గా రసం, పప్పు, సాంబారు దేనిలోకైనా సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉండే ఫ్రెంచ్ బీన్స్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఈ ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అలాగే ఈ ఫ్రెంచ్ బీన్స్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే ఈ బీన్స్ ఫ్రై అనేది అన్ని పచ్చళ్ళకి కూడా సూటబుల్ అని చెప్పవచ్చు. అన్నిట్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బీన్స్ ఫ్రైలోకి ఇలా పల్లి పౌడర్ని ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా మనము బీన్స్ని తీసుకొని ఇవి ఒక 300 to 400 గ్రామ్స్ అయితే ఉంటాయండి ఈ బీన్స్. వీటిల్ని పైన కింద చివర్లు తీసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్గా అన్నిటినీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. బీన్స్ని నేను కట్ చేయక ముందైతే వాష్ చేయలేదు, అందుకని ఇప్పుడు కట్ చేసిన తర్వాత 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం పల్లి పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను ఇలా 1/2 కప్ అయితే పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకుంటే పై వరకే వేగిపోతాయి. అలాగే ఇప్పుడు 8 నుంచి 10 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఎండుమిర్చిని అలాగే పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పల్లీలు అనేటివి సరిగా వేగవు. ఇలా బాగా పల్లీలు అనేటివి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి పల్లీలను ఎండుమిర్చిని వేరొక బౌల్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇలా పల్లీలు అనేటివి బాగా చల్లారిన తర్వాత పల్లీలకున్న పొట్టును తీసేసి ఎండుమిర్చిని పల్లీలను మిక్సర్ జార్లోకి వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న పల్లీ పొడిని బీన్స్ ఫ్రైలోకే కాదండి, ఏ వెజిటేబుల్ ఫ్రైకైనా అలాగే కొన్ని రకాల కర్రీస్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లి పొడిని చెమ్మ తగలకుండా స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ వరకు ఉంటుంది. బీన్స్ ఫ్రై ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు అలాగే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే. మనం కట్ చేసుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకొని అలానే వదిలేయాలి. వెంటనే మూత పెట్టేస్తే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం సేపు తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూతని పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేసి మూత తీసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బీన్స్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా బీన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే ఇలా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బీన్స్కి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని ముందుగానే వేసేస్తే మాడిపోతాయండి, అందుకని బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల తాలింపుకైతే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇప్పుడు మీ స్పైసెస్ తగ్గట్టు 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం పల్లీల్లో కూడా ఎండుమిర్చి వేసున్నాం కాబట్టి. ఇప్పుడు అలాగే ఒక 2 స్పూన్స్ మనం గ్రైండ్ చేసుకున్న పల్లి పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నాకు 2 స్పూన్స్ అనేటివి సరిపోలేదండి, అందుకని
స్పూన్ అయితే పల్లి పౌడర్ని వేసాను. ఇలా పల్లి పౌడర్ని వేసుకొని ఒక 5 to 10 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేయాలండి. సేపు ఫ్రై చేసుకుంటే ఈ పల్లి పొడి ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుందండి. కొంచెం చేదుగా అనిపిస్తుంది. అందువల్ల ఒక 5 to 10 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. చూసారుగా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా అయితే ఈ బీన్స్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి. బీన్స్ ఫ్రైని ఎటువంటి పొడులు లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ ఇలా పల్లి పొడి వేయడం వల్ల బీన్స్ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఈ బీన్స్ ఫ్రై అనేది అన్నిట్లోకి రసం, పప్పు, సాంబారు, టమాటా పచ్చడి, పుదీనా పచ్చడి, ఇలా ఏ పచ్చళ్ళలోకైనా ఏ కర్రీలోకైనా సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బీన్స్ ఫ్రైని సైడ్ డిష్గానే కాదండి, రైస్లో కూడా కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే లంచ్ బాక్స్లో కూడా ఇలా కలిపి పెట్టుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ఈ బీన్స్ ఫ్రైని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.